హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. సుమోలు ఎగరడం అనేది జనరల్గా మా ఏది ఆకుల మధ్యలోంచి ఇలా డబాల్ 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 లేవటం, దాని నుంచి బాలయ్యబాబు దిగటం, ఒక టైప్లో ఒక రేంజ్ సినిమాలన్నీ యాక్చువల్గా బోయపాటి శ్రీనివాసు ఇలాంటి మంచి మంచి స్టంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. స్పెషల్లీ బోయపాటి సినిమా అంటే అదొక డిఫరెంట్ ట్రెండ్. అందరూ ఒక స్టైల్లో చూపిస్తే మాస్ ఎలివేషన్స్కి బోయపాటి పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుంది అంటే ఏదో ఒక మంచి మాస్ రచ్చరమ్మల సినిమా అయితే వస్తుంది అనుకోవచ్చు. అఖండ అయితే మాత్రం అసలు ఒక చరిత్ర సృష్టించింది బాలయ్య బాబు సినిమా. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ తోటి అంటే ఫైట్స్తో పక్కన పెడితే ఒక మంచి అందరికీ మంచి చెప్తా ఉంటారు చూసారా, అది ఆ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అయితే ఇప్పుడు మరి అఖండ 2 కొంచెం జనాలని అప్సెట్ అయితే చేసింది. అఖండ 2 అనుకున్న జనరల్గా ఏంటంటే పార్ట్ 2 సినిమాలు అంత పెద్దగా జనాలకు ఎక్కువ, ఎందుకంటే సేమ్ క్యారెక్టరు సేమ్ థ్రిల్లింగు మనం పార్ట్ 1లో ఎంజాయ్ చేసి ఉంటాం కాబట్టి పార్ట్ 2కి వచ్చేటప్పటికి ఎక్కడో కొంత తెలిసిన కథే కదా అని అనుకుంటూ వెళ్ళిపోతాం. పార్ట్ 1లో ఫస్ట్ సినిమాకి జనరల్గా ఎలా ఉంటుంది, మన క్యారెక్టర్స్ తెలియవు, సినిమా స్టోరీ తెలియదు, ట్విస్ట్లు తెలియవు, ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎండ్కి వచ్చేటప్పటికి ఏంటంటే క్యారెక్టర్స్ అన్నీ తెలుస్తాయి కాబట్టి జనరల్గా పార్ట్ 2కి కొంత అది అన్లెస్ అంటిల్ ఒక మంచి ఇప్పుడు బాహుబలి 2 ఉంది, ఒక రేంజ్కి వెళ్ళింది. ఎందుకు పార్ట్ 2 హిట్ అయింది అంటే పార్ట్ 1కి పార్ట్ 2కి కథ అనేది డిఫరెంట్గా తీసుకొచ్చారు కాబట్టి పార్ట్ 2 సక్సెస్ అయింది. సో ఇప్పుడు అఖండ 2 ఏంటంటే కొంత అనుకున్నంత రేంజ్ అయితే రాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ బోయపాటి సినిమా ఎవరితోటి చేయబోతున్నాడు? అంత పెద్ద పెద్ద డైరెక్టర్లు చిన్న హీరోలతోటి కొత్త హీరోలతో చెయ్యాలంటే చేయలేరు, ఎందుకంటే వాళ్ళ సినిమాలన్నీ 100,000 కోట్ల సినిమాలు ఉంటాయి కాబట్టి. మరి ఇప్పుడు బోయపాటి ఎవరితోటి సినిమా చేయబోతున్నాడు? మరి బాలయ్య బాబు తోటి ఇంకో సినిమా చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైన చక్కర్లు కొడుతుంది. కానీ అదే సోషల్ మీడియాలో ఇంకో రకమైన న్యూస్ ఏంటంటే బాలయ్య బాబుకి స్టోరీ చెప్పాడని. ఆయన ఆల్రెడీ చాలా సినిమాలు చేశాం కదా, ప్రస్తుతానికి వద్దు, మనం వేరే సినిమా చేస్తున్నాం, గోపిచంద్ మళ్ళీ ఎంతో సినిమా చేస్తున్నారు కదా బాలయ్య బాబు. సో అది అయిపోయిన చూద్దాలని అని తర్వాత ఎందుకు ఇప్పుడు ఆల్రెడీ మన ఈ డైరెక్టర్ తోటి ఇన్ని సినిమాలు చేశాక మళ్ళీ చేయడం ఎందుకు అనుకున్నారని చెప్పి అది ఏది కరెక్ట్ అయితే తప్పు తెలియదని న్యూస్ అయితే అలా చక్కర్లు కొడుతుంది. దాని తర్వాత అల్లు అర్జున్ కూడా ఒక స్టోరీ చెప్పాడు. అల్లు అర్జున్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆల్రెడీ 4-5 సినిమాలతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు అట్లీ సినిమాతోటి. తర్వాత ఇంకా 24, 25 అని చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి పుష్ప 3 దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని. ఇక నెక్స్ట్ బాలీవుడ్లో కూడా కొంతమంది పెద్ద హీరోలని అప్రోచ్ అయ్యి కథలు చెప్పాడని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో న్యూస్ ఉంది. కానీ ఎవ్వరూ ఫైనల్గా గో హెడ్ ఇవ్వలేదు కాబట్టి మరి వాళ్ళందరితో సినిమా స్టార్ట్ అవుతుందా లేదా అనేది అయితే అర్థం కాలేదు. కానీ ఇక ఫైనల్గా మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్ ఏంటయ్యా అంటే తమిళ్ హీరో కార్తీ రీసెంట్గా తెలుగులో కూడా ఒక 4-5 సంవత్సరాల నుంచి మంచి సినిమాలు, అంటే ఆయన ప్రతి సినిమా కూడా తెలుగులో వస్తుంది, తెలుగులో కూడా ఒక మంచి మార్కెట్ సంపాదించుకున్నటువంటి హీరో అనమాట కార్తీ. సో ఆ హీరో కార్తీ తోటి సినిమా కన్ఫామ్ అయింది అని చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో కార్తీకి నచ్చింది, ఓకే అన్నాడు అనేసి అయితే మాత్రం న్యూస్ చక్కర్లు కొడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ కథ ఇంతకుముందు ఎప్పుడో సూర్యకి చెప్పాడట, సూర్య కోసం రాసుకున్నటువంటి కథ, సూర్య చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆయనకి డేట్లు అడ్జస్ట్ కాకపోవటంతో చేయలేకపోతున్నాడు కాబట్టి ఆ కథను అప్పటి నుంచి అలా పెండింగ్ పెట్టుకొని ఇప్పుడు అదే కథని కార్తీక్ చెప్పాడట. సో కార్తీక్ కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది కాబట్టి సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. అందులో బోయపాటి అంటే పెద్ద డైరెక్టర్, మంచి సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చాడు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ కార్తీక్ కూడా ఒక మంచి సక్సెస్ రావచ్చేమో అన్న ఉద్దేశంతో ఈ సినిమా ఓకే అయింది. దీనికి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ త్వరలో ప్రకటిస్తాము అని చెప్పేసి అక్కడక్కడ న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. సో మొత్తానికి బోయపాటి సినిమాలో డిఫరెంట్ హీరో, ఇప్పటిదాకా అంతా తెలుగు హీరోలు చేసుకుంటూ వచ్చారు, కార్తీ తమిళ్ హీరో నటించబోతున్నాడు అనమాట. సో చూద్దాం, వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమా. ఖచ్చితంగా కార్తీక్ కూడా మంచి పవర్ఫుల్ మాస్ మార్కెట్ ఉంది కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందనే మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేద్దాం అనమాట. ఇలాంటి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో కనుక మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి. బాయ్, హ్యావ్ అ గుడ్ డే.